ఎ బ్యూటిఫుల్ అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు నేను తోటకూర ఉల్లికారం వండడం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పి ముందుగా నేను తోటకూర మంచిగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ పైన ఇంకో సైడ్ అన్నము ఇంకా రసం కోసం పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత అవి అయిపోయిన తర్వాత పాపకి ఇడ్లీ పాలు ఇంకొక సైడ్ పెట్టేశాను ఫ్రెండ్స్. పాపకి మార్నింగ్ మ్యాక్సిమం డైలీ ఇడ్లీ పాలతో పెడతాను ఫ్రెండ్స్. అంటే కొన్నిసార్లు క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ అలా డిఫరెంట్గా పెడుతూ ఉంటాను. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉల్లికారం, తోటకూరలోకి ఉల్లికారం కోసం ఇక్కడ ఉల్లికారం సిద్ధం చేసుకుంటున్నాను. అవి కొంచెం చల్లారాలని చెప్పి కొంచెం సైడ్కి పెట్టాను. పాప మరి అంత వేడిగా ఉంటే ముందు అందుకే అవి చల్లారుతాయి అని చెప్పి ఒక ఉల్లికారం రెడీ చేసుకుందామని చెప్పి ఉల్లికారం రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్రాండెడ్ క్లాత్స్ ఎగ్జిబిషన్ ఏదో అవుతుందంట ఫ్రెండ్స్ ప్యారిస్లో. ఉల్లికారం రెడీ చేసుకున్న తర్వాత పాపకి టిఫిన్ ఇడ్లీ పెడుతున్నాను. ఇక్కడ మా వారు పాపని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతున్నారు. చూడండి తన ఫేస్ ఎలా ఉందో. ఇడ్లీ పెట్టడం పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ ఉల్లికారం తోటకూర కోసం పోపు వేస్తున్నాను. అదేవిధంగా పక్కన చారుకు పోపు కోసం అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. 2 పండ్లు సెట్ చేసుకున్నాను. వంట పూర్తయిపోయింది. పాపకి తినిపించామండి. పాపకి స్నానం చేయించి రెడీ చేసి తర్వాత అక్కడేం బాగాలేదని చెప్పి జుడియోలోకి వెళ్ళాం. అక్కడ ట్రయల్ రూమ్లోకి పాపను తీసుకుని వెళ్తే అక్కడ అలా ఆడుతుందో తర్వాత ఆ ఫ్రాక్స్ 2 పాప కోసం తీసుకున్నాం. మేము ఇలా బయటకు వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ఏం చేసిందో. నిజంగా మా నువ్వులు బయట వదిలేసి అవి పట్టుకొని వెళ్ళి కవర్తో పట్టుకొని వెళ్ళి పక్క మేడ మీద గోడ చుట్టూ దాచుకొని తింటుందంటే మా పక్కింటి వాళ్ళు వీడియో తీసి పంపించారు. ఎంత పని చేసిందో ఇది. మేడం గారు అంతే తిరిగి వచ్చిన తర్వాత కూడా అసలు అలసిపోలే. వచ్చేటప్పుడు బస్సులో ఒక ½ గంట పడుకున్నారు. బస్ దిగి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ చీపురు పట్టుకున్నారు అమ్మగారు. అంతే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ గాయస్.